గాడ్స్‌లో మినిస్ట్రీకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నానండి. బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి ఈ యొక్క శ్రమ దినములు, అలాగే దేవుడు పలికిన ఆ యొక్క సిలువలో ఎన్నో మాటలు అన్నీ కూడా ధ్యానించుకుంటున్నాం కదా. మన సంఘాలలో, మన యొక్క చుట్టూ ఉన్న ఆ యొక్క కుటుంబాలలో కూడుకొని మనల్ని మనము సిద్ధపరచుకుంటున్నాము, బలపరుచుకుంటున్నాము. మరి దేవుడు ఈ యొక్క ఆయన 7 మాటలు పలికిన ఆ మాటలను ధ్యానించుకుంటూ ఉన్నాం కదా. ఇప్పుడు 3వ మాటగా మనము ఆ యొక్క మాటను తీసుకుని చక్కగా ధ్యానించుకుందాం, మనల్ని మనము కట్టుకుందాం, మరి ప్రార్థించుకుని మొదలు పెట్టుకుందాం. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, నీ కృపా కనికరిస్తాను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను అయ్యా. 3వ మాట నాయన మేము ధ్యానించుకుంటుండగా నాయన మీరు మాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు, మాతో ఏ విధంగా మమ్మల్ని పురుకోపాలనుకుంటున్నారు నాయన, మాకు సహాయం చేయమని కోరుకుంటున్నాను. సహాయం చేసి నాయన మమ్మల్ని దీవించమని కోరుకుంటున్నాను. నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. వాక్యం చూసుకున్నామండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనము. అమ్మా, ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. ఇక్కడ దేవుడు ఏమి చెప్తూ ఉన్నారు అంటే, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. ఆ సిలువలో ఎలాడుతూ ఉన్నారు, రక్తం ముద్దగా ఉన్నారు. అంత బాధలో కూడా ఆయన బాధ్యతని, ఆయన ప్రేమను, ఆయన ఆ యొక్క తల్లి యొక్క దుఃఖమును ఆయన చూస్తూ అంటున్నారు, ఓదార్పుగా ఏమంటున్నారు అంటే, అమ్మా నేనైతే ఈ యొక్క ప్రాణం పెట్టడానికి లోకానికి వచ్చాను. ఈ యొక్క లోకములో పాపం నాకు ప్రాశ్చిత్తముగా ప్రాణం పెట్టాలి కాబట్టి నేను ఈ యొక్క సిలువలో నా యొక్క ప్రాణం పెడుతున్నాను. కానీ నా ప్రియమైన శిష్యుడును నువ్వు ఒక కుమారుడుగా ఉంటాడు, నీకు నీ యొక్క దుఃఖము అనేది ఉండకుండా ఉంటుంది అని దేవుడు ఇక్కడ ఆయన యొక్క బాధ్యత, ఆయన ప్రేమ, ఆయన యొక్క మరి కృపని చూపిస్తా ఉన్నారు. ఎంత గొప్ప సంగతి అండి! ఆయన ప్రేమ స్వరూపి, ప్రేమధార ఆయన. అట్టి కృప ఆ యొక్క మరి ఆయన తల్లికి ఆయన ఎంతగానో చూపిస్తున్న ప్రేమ. కుమారుడుగా ఆ యొక్క సిలువలో ఆ యొక్క మేకుల మధ్య వేలాడుతూ ఉన్నప్పటికీ కూడా ఆయన బాధ్యతని ఆయన మరవలేదు. ఏం చెప్తున్నారు అంటే, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్తా ఉన్నారు. అలాగే ఇక్కడ మరి ఆ యొక్క శిష్యునితో కూడా ఏమంటున్నారంటే, శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పింది. ఆ గడియలోనే ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు. ఇక్కడ దేవుడు ఒక కుమారుడికి తల్లిగా, తల్లికి కుమారుడుగా దేవుడు ఇక్కడ ఆయన ఏర్పాటు చేస్తున్నారు. ఆ యొక్క దుఃఖము నుండి ఆయన మరి ఆ యొక్క ఓదార్పునిస్తున్నారు. ఆ యొక్క హృదయంలో ఉన్న బాధని తొలగిస్తున్నారు. ఆనాడు మరియ యొక్క జీవితాన్ని దేవుడు ఆయన మరవకుండా ఆయన ఆ యొక్క బాధ్యతని నెరవేర్చారు. మరి ఈ రోజుల్లో కూడా ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన తల్లి యొక్క ప్రేమ ఎలాగుంటుంది, ఎలాంటి బాధ, ఎలాంటి కష్టం అనేది ఆయనకి తెలుసు. ఈ దినాల్లో కూడా చాలా విషయాలు దేవుడు చేస్తూ ఉన్నారు. 2000 సంవత్సరంలోనే కాదు, 2024లో కూడా దేవుడు చేస్తున్నారు అని మాత్రం మరవకూడదు మనం. ఒక ఆమె అన్యురాలు తన కుమారుడు సిగరెట్లు తాగుతున్నాడు అని చెప్పేసి మరి కొట్టి ఎంతగానో ఇబ్బంది పెడితే మానమని చెప్తా ఉంటే, ఆ అబ్బాయి మరి చాలా చిన్నవాడు, 16 ఏళ్ళు వయసు. మరి వాళ్ళ అమ్మగారు కొట్టారు, తిట్టారు అని చెప్పేసి ఉరి వేసుకొని చనిపోయారు. ఉరి వేసుకొని చనిపోతే ఇప్పుడు ఆ తల్లి ఏడుస్తుంది, అయ్యో
నేను ఎందుకు కొట్టాను, నేను ఎందుకు తిట్టాను, మాట్లాడాలనుకున్నాను కానీ ఇలాంటి పని చేస్తాడు అని నేను అనుకోలేదు అని ఏడుస్తూ ఉంది. చనిపోవాలి, ఆమె కూడా ఉరివేసుకుని చనిపోవాలి అని ప్రయత్నం అనేది చేసింది. అప్పుడు ఒకరు నన్ను వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్ళి, అక్క మీరు మాట్లాడండి, మీరు మాట్లాడితే ఆ ప్రయత్నం నుండి ఆమె తొలుగుతుందేమో అని వారు నన్ను తీసుకొని వెళ్ళేటప్పుడు నేను చెప్పాను. వారి ఇంటికి వెళ్ళినప్పుడు నాతో నా దేవుడు యేసయ్య నీ ఇంటికి వచ్చారు, నీకు ఏ అవసరం ఉంది, ఏది కావాలో యేసయ్యని అడుగు, ఈ రాత్రే దేవుడు మాట్లాడతా అంటే, అక్క నిజమా, నీతో నీ దేవుడు మా ఇంటికి వచ్చాడా, అడిగితే ఇస్తాడా అని అంది. అవును, ఖచ్చితంగా దేవుడు నాతో నీ ఇంటికి ఈ దినం వచ్చాడు, రాత్రి దేవుడు మాట్లాడతాడు, నీకు ఏది కావాలో అది అడుగు అని నేను అడిగిన చెప్పి ప్రార్థన చేసి నేను ఇంటికి వచ్చేసిన తర్వాత ఆ రాత్రి ఆమెతో మాట్లాడాడు. ఆమెతో మాట్లాడడమే కాకుండా ఆమె అడిగింది, నా కుమారుడు కావాలి, నా కుమారుడు లేకుండా నేను బ్రతకలేను అని అన్నప్పుడు ఆమె తన యొక్క కుమారుడిని తన మంచం పక్కలో వేసుకుని పడుకుండేదంట. అలాగ దేవుడు కొన్ని నెలలు ఆమెకి తన కుమారుడిని పక్కన ఉండి ఆమె హగ్ చేసుకుని పడుకునేది. 2 నెలలు తనివి తీరా అసలు అలాగా పడుకుంది. తల్లి ప్రేమ ఎలాంటిదో ఆయనకు తెలుసు, తల్లి యొక్క హృదయం ఏమిటో ఆయనకు తెలుసు. కాబట్టి నేను చనిపోయిన కుమారుని కూడా ఆమె పక్కన ఉంచి ఆమెని ఓదార్చారు. ఆమె యొక్క హృదయం తెప్పరిల్లేలాగా చేశారు దేవుడు. ఈ రోజుల్లో కూడా చేస్తారు అంత గొప్ప కార్యాలు చేసే దేవుడు మన దేవుడు. మనల్ని నిర్మించాడు ఆయన చేతులతో, ఆయనకి అసాధ్యం ఏమి కాదు కదా, సమస్తమును సాధ్యమే. అడిగిన వెంటనే దేవుడు మనకి అనుగ్రహించేది. ఆమె అడిగింది, ప్రభువా నా కుమారుడు నేను హత్తుకోవాలి, నాకు సహాయం చేయాలి, కానీ ఆ కుమారుడిని ఆమెకి హత్తుకునేలాగిన సహాయం చేశారు. చేతులతో ఆమె అనుభవించింది, పట్టుకుంది కుమారుడిని. ఈనాడు యేసయ్య నా దేవుడు అని చెప్పేసి ఆమె మరి ముందుకు సాగుతుంది. అలాంటి గొప్ప దేవుడు మనము కలిగి ఉన్నాం. మన జీవితాలలో ఏ అవసరం ఉన్నది, అక్కరున్నదో మనకన్నా యేసయ్యకే బాగా తెలుసు. మనము దేవుణ్ణి అడగడమే తరుము, మనకి దేవుడు సమస్తమును దయచేస్తారు. ఇక్కడ తల్లి హృదయం దేవుడికి తెలుసు. ఆ హృదయంలో ఖడ్గము దూరినంత బాధ. అయితే ఆ బాధ నుండి ఎలా విముక్తి కలగాలి అంటే తనకు ఒక కుమారుడే కావాలి. కుమారుడు ఇచ్చినప్పుడే ఆ యొక్క మరి సబ్స్టిట్యూట్ అవుతుంది. ఇంకా ఏది కూడా ఆమెకి అంత మరి తెప్పరిల్లా చేయదు. కాబట్టి దేవుడు అంటున్నారు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అంటున్నారు. నేను నీ కుమారుడిని, కానీ నేను ప్రాణం పెట్టవలసి ఉన్నది, ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాను. అందుకని ఇదిగో నీ కుమారుడిగా చేసుకుని నువ్వు నీ యొక్క హృదయంలో ఉన్న ఆ వేదన, ఆ బాధ, ఆ కష్టము తీసివేసుకో అని ఆయన బాధ్యతని మరవక ఆ సిలువలో పలుకుతూ ఉన్నారు. ఈ దినాలలో కూడా ఎంతమంది ఏ రకాలుగా వారి జీవితాలలో నష్టపోతున్నారు, కష్టపడుతున్నారు ఆయనకి తెలుసు. కాబట్టి మనము అడగాలి, యేసయ్య నేను ఇది నష్టపోయాను, నా జీవితంలో ఇది కష్టముగా ఉన్నది, నా యొక్క జీవితంలో ఇది బాధ ఉంది అని అడిగినప్పుడు మన దేవుడు మనల్ని చూసుకొచ్చాడు. ఇప్పుడు ఆ తల్లి అడిగింది, నా కుమారుడు కావాలి, నా కుమారుడు చనిపోయాడు, నా కుమారుడు లేకుండా నేను బ్రతకలేను అనినప్పుడు దేవుడు ఆ కుమారుని 2 నెలలు ఆమె పక్కలోనే పడుకునేటట్టుగా, ఆమె చేతులతో ఆమె పట్టుకొని పడుకునేటట్టుగా దేవుడు సహాయం చేసి ఆమె హృదయాన్ని తెప్పరిల్ల చేశాడు. ఆమె హృదయం ఎంతగానో ఆ గాయము నుండి
మాన్పడానికి దేవుడు సహాయం చేశారు. ఆ యొక్క దేవుడు చేసిన ఆ కృపను బట్టి ఆ గాయము మాని మళ్ళీ ఆమె అసలు అందరూ కూడా పిచ్చిది అని మాట్లాడేవారు. అలాంటి గాయమైపోయింది ఆమె జీవితం. ఆ గాయము నుండి తెప్పరిల్లింది మళ్ళీ. గాయమును తెప్పరిల్ల చేసే దేవుడు మన దేవుడు. ఎంత గొప్ప కృపని అనుగ్రహించారండి. అలాంటి దేవుడు ఇంకెక్కడైనా ఉన్నారా? లేదు. మనల్ని ఆయన ఆకాశము నుండి చూస్తూ మన జీవితాలని కట్టడానికి, మన గాయములు కట్టడానికి, మన యొక్క జీవితము బాగు చేయడానికి ఈ లోకానికి ఆయన వచ్చారు. వచ్చి మరణించి ప్రాణములు పెట్టి ఆయన పరలోకానికి వెళ్ళి అక్కడ కూడా మన కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు. మనకి ఏ అవసరతున్నదో అవన్నీ కూడా మన దగ్గరికి వచ్చి మనకి తీరుస్తూ ఉన్నారు. అంతకన్నా కృప మనకి ఏం కావాలి? ఇంకా ఏం కావాలి? మన జీవితాలకి కావాల్సినంత దేవుడుగా ఉండగా మనకి ఇంకా ఏ లోటు అనేది ఉండదు కదా. ఎంత గొప్ప కార్యం అండి. నాకు కుమారుడు కావాలి, నా కుమారుడు అని చెప్పి ఆమె తల్లడిల్లిపోగానే దేవుడు ఎంతో కనికరపడిపోయాడు. ఎంతో మరి ఆమె యొక్క పక్షాన ఉండి ఆ కుమారుడు ఆమె పక్కన ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. ఆయనే, యేసయ్యే, ఆయన ఆత్మ ద్వారా ఆయన కార్యం చేశారు. చనిపోయిన వాడిని తీసుకొచ్చి పడుకోబెట్టారు అనుకున్నారు మీరు? కాదు. ఆయన కుమారుడుగా ఆయన ఆత్మతో అక్కడ ఉంచి ఆమెని తెప్పరిల్ల చేశారు. కాబట్టి మన జీవితాలలో ఎలాగ జరుగుతుంది, ఏం జరుగుతుంది అని మనము మన యొక్క జీవితాల్లో చింతిస్తూ, బాధిస్తూ, ఎంతగానో బాధపడుతూ మనము జీవించిన అవసరం లేదు. మన ఏ పరిస్థితి వచ్చినప్పటికీ కూడా చింత యావత్తు మరి నా మీద వేయుడి అన్నారు. చింత, మన బాధ, మన కష్టం అంతా కూడా ఆయన మీద వేసినప్పుడు ఆయనే మన జీవితాలని కట్టే దేవుడు. ఆయనే మనల్ని ఎంతగానో బాగు చేసే దేవుడు. ఆమె పిచ్చిది అయిపోయింది. ఆ కుమారుడు చనిపోగానే పిచ్చిది అయిపోయింది, ఇక పిచ్చిదాని అయిపోయింది అని అన్నారు. కానీ దేవుడు ఆమె గాయమును కట్టి మళ్ళీ ఆమెను మంచిగా తయారు చేశారు. అలాంటి దేవుడిని కలిగి మనం ఉన్నాం కాబట్టి మన జీవితాలలో ఏ గాయం ఉన్నది, ఏ బాధ ఉన్నది, ఏ నష్టం ఉంది, ఏ కష్టం ఉన్నది, అవన్నీ కూడా దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటే కనుక మన గాయములు కట్టబడతాయి, మన బాధలు తీసివేయబడతాయి, మన యొక్క జీవితంలో ఉన్న ప్రతి వ్యతిరేకత తీసివేయబడి చక్కటైన జీవితాలని మనము కలిగి ఉంటామని యేసయ్య ఈ దినమున మాట్లాడుతున్నారు. మూడో మాటగా ఆయన ఇచ్చిన కృపను మనకి బోధిస్తున్నారు. మన జీవితాలలో ఆయన కృపను ఎల్లప్పుడూ కూడా కట్టుకునేవారిగా ఉంటూ మనము ఎంతగానో ఈ యొక్క లోక యాత్రని మనము ముగించాలని దేవుడు ఈ దినము బోధిస్తున్నందుకు దేవుడికి వందనాలు. ప్రార్థన చేసుకున్నామా? యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, నాయనా, మీ యొక్క కృపా కనికరాన్ని బట్టి అవునయ్యా, మా గాయములు కట్టువారు మీరు, మా యొక్క సంకటములను విడిపించేవారు మీరు, మమ్మల్ని ఎంతగానో నడిపించి నాయన మాకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి పరిస్థితిని నాయన చక్కపరిచే దేవుడు నాయన. ఈ దినము నాయన మీ యొక్క ప్రేమ, ఆ సిలువలోని ప్రేమ, మీ యొక్క నాయన తల్లి పక్షాన ఉండి బాధ్యతని మరవక నాయన బాధ్యత నీ నాయన నెరవేర్చేవారిగా, తల్లి యొక్క హృదయం ఎలా ఉంటుంది, ఆ వేదన ఏమిటో మీకు తెలుసు కదా ప్రభు. అందుకనే నాయన మీరు నాయన ఈ యొక్క 2000లోనే కాదు ప్రభు, 2024లో కూడా గొప్ప కార్యం చేసి నాయన నడిపించిన దేవుడు అని నీకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్.